నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే రామ్నగర్కి వచ్చేస్తాను. ప్రతి సంవత్సరం మన గడ్డం నవీన్ అన్న అండ్ వాళ్ళ టీం అయితే చాలా గ్రాండ్గా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ అయితే తీస్తారు. సో రామ్నగర్ గుండు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈసారి అయితే మనకు రాజాబాయి దగ్గర ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అవన్నీ అయితే ఇక్కడ కూడా వచ్చినాయి. అండ్ వెళ్ళి అసలు ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అండ్ ఎంతవరకు వచ్చిన జులూస్ అది కూడా చూద్దాం. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైటింగ్ అనమాట, శ్రీరాముడు, బజరంగ్ బలి అండ్ మన అయోధ్య రామ మందిరం కాన్సెప్ట్. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు నైట్ 8 అవుతున్నది. అండ్ నేను రేపు సలేశ్వరంకి వెళ్తున్నాను. సంవత్సరంలో ఓన్లీ 3 days ఓపెన్ ఉంటుంది టెంపుల్, నల్లమల్ల ఫారెస్ట్లో. సో మనకైతే ఇక్కడ నుంచి ముషిరాబాద్ వరకు కూడా మనకైతే డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా అయితే స్టేజ్ పెట్టారు, వెల్కమ్ చేస్తారు. సో రామ్నగర్ అంటేనే ఒక మంచి ఫెస్టివల్స్కి అడ్డ. అన్న నమస్తే, జై శ్రీరామ్. ఏఆర్కే ఛానల్ అన్నగారికి స్వాగతం, సుస్వాగతం. సో చూసుకోవచ్చు ఇక్కడ. అన్న నమస్తే అందరికి, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో చూసుకున్నాం, క్రౌడ్ అయితే మంచి గ్యాదర్ అవుతుంది. యాక్చువల్గా మనం ఎన్నో శోభయాత్రలు చూస్తాం, కానీ రామ్నగర్లో శోభయాత్రకు అయితే భారీ ఎత్తున అయితే మన భక్తులు వస్తారు. సో శ్రీరామ మ్యూజిక్ బ్రాస్ బ్యాక్ బ్యాండ్. ఆది యోగి సో నెక్స్ట్ వచ్చేసి మన శ్రీరాముడు. సో శ్రీరాముడు, తర్వాత మన బజరంగ్ బలి విత్ మన బబ్బర్ షేర్. బాయ్, రామ్ రామ్, జై శ్రీరామ్, అందరికీ నమస్తే. సో బబ్బర్ షేర్ విత్ బజరంగ్ బలి అండ్ పెద్ద గదా కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో కూడా చాలా పెద్దగా ఉంది విగ్రహం. సో నెక్స్ట్ వచ్చేసి మన సాంబాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు. జై శ్రీరామ్. సో చావా సినిమా వచ్చింది కదా, ఎవరైతే ఇప్పుడు చావా చూడలేదు సినిమా, తప్పకుండా చావా మూవీ అయితే చూడండి. ఛత్రపతి సాంబాజీ మహారాజ్. సో దీని తర్వాత మనకైతే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఇక్కడ మన నంది మహారాజ్ కూడా అనమాట. శివాజీ మహారాజ్ వెనకాల చూసే చూసుకోవచ్చు క్రౌడ్ కూడా.
బ్యాండ్ ఉన్నాయి. సో 2 కిలోమీటర్ల లైటింగ్ అన్నమాట. అక్కడ అడిక్మేట్ నుంచి ఇటు మన ముషిరాబాద్ వరకు, అంటే ఓయూ సైడ్ రోడ్ నుంచి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సైడ్ రోడ్ వరకు. తర్వాత వచ్చేసి మన శ్రీరాముడు, సీతామాత అండ్ లక్ష్మణుడు విగ్రహం. వెనకాల వచ్చేసి మనకు శివుడి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా మనకు రాజాబాయి శోభయాత్ర అనేది ఉండనమాట. సో ముంగట చూసి మనకు 4 లయన్స్ ఉన్నాయి, బబ్బర్ షేర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో తీసుకోవచ్చు ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, బజరంగ్ బలి, సీతామాత. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇంకొక ప్యాడ్ బ్యాండ్ ఉందన్నమాట, శ్రీరామ మ్యూజిక్ బ్రాస్ బ్యాండ్. ఇక్కడ మనకైతే టీఆర్టీ వినాయకుని పెడతారు వెనకాల. ఇక్కడ కూడా ఒక స్టేజ్ వేసారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మన కాషాయం జెండాలు కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మనకు జులూసే ఒక 1/2 కిలోమీటర్ ఉన్నది. సో ముందు కూడా ఇంకొక గ్రూప్ ఉంది. నమస్తే. సో అక్కడ వచ్చేసి మన నవీన్ భాయ్ ఇంకో డీజే అయితే సెటప్ చేపిస్తున్నాడు. అండ్ ఇక్కడ మన రవిచార్ అన్న. జై శ్రీరామ్. హాయ్ హాయ్ హాయ్. నమస్తే నమస్తే నమస్తే. జై శ్రీరామ్ భయ్యా. నమస్తే. జై శ్రీరామ్ భయ్యా. నమస్తే. జై శ్రీరామ్. వచ్చినా మొన్న వచ్చిన. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. బాయ్. రామ్ రామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే భయ్యా. ఎవరు మన నాగులన్ననా? సో మనకైతే రామ్నగర్లో అమ్మవారి విగ్రహం అంటే నాగులన్న గుర్తొస్తాడు నవరాత్రులకు. సో నాగులన్న వచ్చేసి సార్ అన్నదానం కండక్ట్ చేస్తాడు. అన్న జై భవాని. జై భవాని. 26 తారీఖుకి వైష్ణోదేవి పోతున్నా అన్న. థ్యాంక్ యూ అన్న. నవరాత్రులు అనగానే గుర్తొచ్చేది నాగులన్న. సో మీ కంప్లీట్ టీంకి హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ అన్న. నవరాత్రులు అనగానే కాదు, ఏ పండుగ అయినా రామ్నగర్లోనే, రామ్నగర్ తర్వాతనే ట్విన్ సిటీలో ఎక్కడైనా పండుగలలో రామ్నగర్, నవరాత్రులలో అన్న అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రామ్నగర్ మాతారాని ఆధ్వర్యంగా జరుగుతుంది. అంగరంగ జరుగుతుంది. వస్తా నాకు ఆడ కవర్ చేసుకొని వస్తా. సో తర్వాత అన్నను కూడా కలుద్దాం. సో అన్న కూడా చాలా గ్రాండ్గా అయితే నవరాత్రులు సెలబ్రేట్ చేస్తాడు. సో మన భగవా జెండా. ఓకే. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు గుండు సైడ్ వెళ్తున్నాము. అండ్ చూసుకోవచ్చు ఒక పండుగ వాతావరణం అనమాట. సో ఇంతకుముందు చెప్పినాను కదా, మనకు మన ట్విన్ సిటీస్లో జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్ భయ్య. జై శ్రీరామ్. నమస్తే.
జై శ్రీరామ్. సో మనకు ట్విన్ సిటీస్లో పండుగలు సెలబ్రేషన్ అంటే రామ్నగర్ ఒక బ్రాండ్ అనమాట. బాయ్ రామ్ రామ్, అందరికీ నమస్తే భయ్య. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ్ రామ్. సో మ్యాక్సిమం మన ఆర్గనైజింగ్ మెంబర్స్ అంతా ఇక్కడ. అన్న అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. సో ఆర్గనైజర్స్ అంతా ఇక్కడనే ఉన్నారనమాట. సో ప్రతి ఒక్క గ్రూప్ ఉన్నది. సో అక్కడ వచ్చేసి మన రామన్న లాస్ట్ టైం కూడా చూపించినాం కదా మనం, లైటింగ్ ఆయన స్పాన్సర్ అనమాట. సో అన్న అందరికీ నమస్తే, జై శ్రీరామ్. సో ఒకసారి స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం, తర్వాత అన్న వాళ్ళని కూడా మళ్ళీ చూపిస్తాను. సో కంప్లీట్గా అయితే మనకు కాషాయం కలర్తోనైతే ఇక్కడ మొత్తం రామ్నగర్ గుండు ఏరియా అయితే మొత్తం కలకలలాడుతున్నది. ఇక్కడ కూడా స్టాల్ చూసుకోవచ్చు, రామ్నగర్ మార్కెట్. భయ రామ్ రామ్, జై శ్రీరామ్ భయ. సో భయ వాళ్ళైతే మన సిద్దిక్ బాయ్ టీం అనమాట. హాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే అందరికీ నమస్తే. సో ఇక్కడ కూడా మనకైతే ఒగ్గులోళ్ళు ఉన్నారు, మంచి అంబ్రెలా లైటింగ్ కూడా ఉన్నది. సో మెయిన్ బజరంగబలి విగ్రహం అయితే ఈ పర్టికులర్ లాస్ట్ కి అన్న నమస్తే, జై శ్రీరామ్ భయ్య. సో హాయ్ హాయ్ నమస్తే, హాయ్ హాయ్ నమస్తే, జై శ్రీరామ్. సో ఒక ఫ్లోలో పోతున్నాను నేను. సో అదే అంబ్రెలా లైటింగ్, బ్యూటిఫుల్ అంబ్రెలా లైటింగ్. సో ఈసారి అయితే మనకు బ్యాక్ డ్రాప్ లో పంచముఖ ఆంజనేయ స్వామి అక్కడ మనకైతే దర్శనం ఇస్తున్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి. సో మన జేఎస్ఆర్, జై శ్రీరామ్ అంతా మన నవీన్ భాయ్ టీము. సార్ నమస్తే సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ్ రామ్, రామ్ రామ్. సో ఈసారి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది మన బజరంగబలి విగ్రహం. విఎంఆర్ఏనా? సో మన విఎంఆర్ జీప్స్. సో అక్కడ చూసుకోవచ్చు మన బజరంగబలి. అన్న నమస్తే అన్న, జై శ్రీరామ్. సో ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఆల్మోస్ట్ ఒక 500 to 800 మీటర్స్ అయితే జులుస్తున్నది. సో ఇదే మన బజరంగబలి టెంపుల్ అనమాట, రామ్నగర్ గుండు. అన్న నమస్తే అన్న. సో మన ఒగ్గులో హాయ్ హాయ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జులూస్ ఆఫ్ హనుమాన్ విజయోత్సవ్ ర్యాలీ ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. సో ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్, రీల్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.